అందరికీ నమస్తే అండి. నేను మీ ఆటో అశోక్ని. ముందర 2 వీడియోలు పెట్టానని అందరూ ఆదరించారు. అలాగే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళుంటున్న వాతావరణం పట్టు తెలియదు, కానీ వాళ్ళు ఆరోగ్యాలు, అతనికేమో 2 కాళ్ళు లేవు. అనుకోకుండా ఆటో ఈరోజు ఈవిడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం ఆటో వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూశాను. వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. కానీ వాళ్ళకి లేకపోయినా వాళ్ళు పిల్లలకి, మేకలకి ఆశ్రయం కల్పిస్తున్నారు. వాళ్ళ మనసు చాలా గొప్పగా అనిపించింది. ఆవిడ పరిస్థితి చూస్తే ఊపిరితిత్తులు, కిడ్నీలు, అలాగే పేగులు చీమబట్టేయడం. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే 3 రోజులకే చనిపోతాం అన్నారు అని ఎవరి ద్వారా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటుంది ఆవిడ. ఇంత అనారోగ్యం పరిస్థితిలో ఉండి కూడా తన 2 కాళ్ళు లేని భర్తను, తన 4 పిల్లల్ని అన్నం పెట్టడం కోసం పనికి వెళ్తుంది. మందులు వాడతా పనికి వెళ్ళిపోతుంది. ఇలాంటి వారికి నేను ముందు పెట్టిన వీడియోలో సహాయం జరిగినట్టే వీళ్ళకి కూడా ఎంతో కొంత సహాయం జరుగుతుందని ఆశిస్తూ నాకు అబ్బాయినండి. మరి ఫస్ట్ అయితే నాకు అనారోగ్యం రాకముందు ఎంతగానో పిల్లల్ని ఎంతగానో కష్టపడి సంపాదించడం కట్టుకుంటామని ఫీజులైనా ఎంతగానో కష్టపడి సంపాదించడం కట్టుకుంటామని ఫీజులైనా అయ్యానే సరే బాగా సంపాదించుకొని పిల్లలను బాగా చూసుకుంటామండి. మరి మొన్న నాకు డిసెంబర్కి నాకు ఆరోగ్యం అయితే బాగాలేదండి. చాలా దెబ్బ అయిపోయాము మేము. తర్వాత ఏమో మా ఆయన ఏమో కొంచెం వికలాంగండి. వికలాంగ వల్ల నాకు ఇంట్లో గడ్డం కూడా చాలా కష్టమైపోతుంది. ఒక దాని మీద అడిపోయింది భారం అంతా కూడా. ఈ హెల్త్కి ఏమో నేను తిరగలేకపోతున్నాను, ఎక్కడ కష్టపడలేకపోతున్నాను. పిల్లల చదువు కూడా ఒకసారి మాట్లాడి పిల్లల స్కూల్ సారేనండి, మూర్తి సార్ గారని ఆయన ఇంకా అవన్నీ కూడా వేసుకొని ఆయనే చూస్తున్నారండి. పిల్లలు పీజీ గట్టా చూస్తున్నారు. మరి మాకు ఇంకా మా ఆయనగారి వల్ల నా వల్ల కూడా అవ్వట్లేదండి. ఇంట్లో తినడానికి కూడా కష్టం అవుతుంది. ఇలా ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సార్ దయదలిచి పిల్లల్ని అయితే చదివించడానికి ఒప్పుకున్నారు. మరి ఇల్లు కట్టుకోవాలండి. ఇల్లు కూడా నా హెల్త్ కూడా బాగుంటలేదు. నెల కూడా మందులు వాడాలి, నెల కూడా తెచ్చుకోవాలి. ఇంట్లో గడుచుకోవడమే కష్టం. అలాంటిది మందులకి వీటికి కూడా పిల్లల్ని పోషించుకోవడం కూడా చాలా కష్టమైపోతుందండి. ఇద్దరు కూడా అలాగే ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అలాగే వెళ్ళి ఏదో పని చేసుకొని అలాగే బతికి బిడ్డలు పెంచుకోవాలి, వాళ్ళకనేది ఒక నీడ సంపాదించాలనేది నేను కోరుకోవడం. కానీ అది అవ్వట్లేదు. దయచేసి ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే సాయం చేయాలి. ఇల్లు కట్టుకోవాలని మేము కంపల్సరీ ఇల్లు కట్టాలని నా బిడ్డలకి అనేది ఒక నీడ పెట్టుకోవాలి. కానీ మా దగ్గర అయితే స్తోమత లేదు. ఎవరన్నా సాయం చేసి ఉంటే సాయం చేయండి. సార్ మాకు ఎంతగానో హెల్ప్ చేశారండి. మరి ఆయన లేకపోతే ఈరోజు నేను ఉండేదని కాదు. మూర్తి సార్ గారేనండి, చాలా బాగా హెల్ప్ చేశారు. స్కూల్ మూర్తి సార్ అని మా పిల్లల్ని ఎంతగానో బాగా చూసుకుంటారు. మా ఇసులో చాలా మట్టికి హెల్ప్ చేశారండి. మేడం గారు, సార్లు వచ్చారు. బియ్యము, రైలు, కాయగూరలు, అమౌంట్ కూడా చాలా ఇచ్చారండి మాకు. ఆయన ద్వారా కానీ మేము ఈరోజు 4 నెలల మట్టి నుంచి ఇంట్లో మాకు ఆయనే పోషించి పెడుతున్నారండి. ఆయన లాగానే పెద్ద మనసు చేసుకొని ఎవరన్నా నాకు, నా భర్తకి, నా బిడ్డలకి సాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి. మీరు చేతులు ఇచ్చి నమస్కరించుకుంటున్నాను. కాలో గట్లు ఉన్నామని దగ్గరికి రండి.
సెలవు గట్ల ఉన్నామండి. 10th వారంలో రోజుల వారంలో నా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలండి. చాలా ప్రయత్నం చేస్తున్నాను. నాకైతే ఓపిక సాహిత్యం లేదండి. అసలు చాలా నీరసంగా ఉంటుంది ఒళ్ళంతా. నెల మందులు వాడాలి, ఇంట్లో గడుపుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చిన సాయం ఒక 5,000 రూపాయలు నేను వాళ్ళకి సాయం చేశాను. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాగా హాస్పిటల్ కానీ ఆటో డ్రైవర్ మేము పిల్లల్ని చూపించుకున్నామండి. మేము ఆటో మీద వెళ్ళామండి. హాస్పిటల్ చూపించి వచ్చేది మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చాడండి. డబ్బులు ఎత్తుంటే ఆయన తీసుకోలేదండి. మళ్ళీ రోజులో మా బాధలో మా పరిస్థితులు ఇవన్నీ చూసి మీరు ఇలాంటి పరిస్థితులు ఉన్నారని చెప్పి ఆయన 5,000 చర్యగా చూడండి. మాకు అలాగే మీకు చూసిన మీ రీతిలో ఎవరో ఒక సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాగే నేను ఇంకా ముందుకు వెళ్దారనుకుంటున్నాను. దానికి మీ సహకారం ఎంతో కావాలండి నాకు. దానికి సంబంధించి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రోజువారీ సంపాదనలోనే కొంచెం తీసి చేయాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి. సెలవు తీసుకుంటాను.